ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును ద్వితీయోపదేశకాండము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే గడిచిన ఆదివారము మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 348లోని ప్రశ్నలు వాటి సమాధానాలు ముందుగా నేను చదువుతానండి. మీరు రాసిన సమాధానాలు వాటితో సరిపోల్చుకోండి. క్విజ్ నెంబర్ 348 మొదటి ప్రశ్న. మోషే రాతి పలకలను ఎచ్చట ఉంచవలెను? దీనికి సమాధానము మందసములో. రెండో ప్రశ్న. వారు పరదేశి ఎడల ఏలా జాలి చూపించవలెను? దీనికి సమాధానము వారు ఐగుప్తులో పరదేశులై ఉండిరి గనుక. మూడో ప్రశ్న. మొదట వారి పితరులెందరూ ఐగుప్తుకు వెళ్ళిరి? దీనికి సమాధానము 70 మంది. నాలుగో ప్రశ్న. యెహోవా కన్నులు సంవత్సరాది మొదలు సంవత్సరాంతము వరకు దాని మీద నుండును? రిఫరెన్స్ రాయండి. దీనికి సమాధానము ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 12వ వచనం. ఐదో ప్రశ్న. వారు రక్తమును తినకుండా ఏమి చేయవలెను? దీనికి సమాధానము నీటి వలె నేల మీద పారబోయవలెను. అలాగే క్విజ్ నెంబర్ 349లోని ప్రశ్నలు కూడా నేను చదువుతున్నానండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 349 ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం మధ్య ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న. ఇతర దేవతలను పూజింపుమని ప్రేరేపించిన వారిని ఏమి చేయాలి? ఇతర దేవతలను పూజింపుమని ప్రేరేపించిన వారిని ఏమి చేయాలి? రెండో ప్రశ్న. పంది 2 డెక్కలు గలదైనను దాని మాంసమును ఎలా తినకూడదు? పంది 2 డెక్కలు గలదైనను దాని మాంసమును ఎలా తినకూడదు? మూడవ ప్రశ్న. హెబ్రీ దాసునికి ఎంతకాలము సేవ చేసిన విముక్తి కలుగును? హెబ్రీ దాసునికి ఎంతకాలము సేవ చేసిన విముక్తి కలుగును? నాలుగో ప్రశ్న. లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలుగజేయును? రిఫరెన్స్ వ్రాయండి. లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలుగజేయును. రిఫరెన్స్ వ్రాయండి. ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న. సూర్యుని గాని చంద్రుని గాని పూజించిన వానినేమి చేయవలెను? సూర్యుని గాని చంద్రుని గాని పూజించిన వానినేమి చేయవలెను? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారం లాగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. క్విజ్ రాసే ప్రేక్షకులు 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు క్విజ్ రాసే పోస్ట్ కార్డు ముందు భాగంలో మీ ప్రార్థన మనవులు రాయాలి. వెనక భాగంలో ఖాళీ ప్రదేశంలో పైన క్విజ్ నెంబరు, క్రింద 5 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. అడ్రస్ విభాగంలో డాక్టర్ కారుపాటి శాంతిసాగర్ గారు, ఏసే పరిష్కారము, వేదరాజు సినిమా హాలు వద్ద, పత్తేబాద, ఏలూరు అని వ్రాయటం మర్చిపోకండి. క్విజ్ నెంబర్ 348కి మాకు సమాధానాలు రాసిన వారు ఏలూరు పత్తేబాద నుండి వై సరోజిని, పమ్మి హన్నమ్మ, ఆర్ఆర్పేట నుండి ఆర్ నవనీతం, డి ఆంధ్రేయ, సుకుమారి, శనివారంపేట నుండి బొకినాల జార్జిరాజు, భారతి, గన్ బజార్ నుండి ఎం అజరయ్య, జ్యోతి సుధాకర్, బ్లెస్సీ సుధాకర్, శాస్త్రీనగర్ కాలనీ నుండి కొడవలి మోహన్ రావు, ఏఆర్ పోలీస్ లైన్ నుండి వి శిఖామణి, జి అనీషా, పోతురూరు నుండి లింగాల పద్మిని, నవాబుపేట నుండి డీజే దీక్షాబాయి. మీ అందరికీ ఏసే పరిష్కారం కార్యాలయం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నామండి. మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారం ఇస్తున్న కుటుంబం
వీరంపాలెం వాస్తవ్యులు కొమ్మంటి సత్యనారాయణ నాగేశ్వరమ్మ గారులు, కుమార్తె రత్నకుమారి, అల్లుడు సీతారామయ్య, కుమారుడు రమేష్, మనుమలండ్రు మనుమలు శాంతి స్వరూప, శిరీష, తేజ, మేనగోడలు సునీత మరియు కృష్ణ గారు. సత్యనారాయణ గారికి, నాగేశ్వరమ్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రార్థన చేసుకుందాం. క్లసిన బిడ్డలను ప్రభువు దీవించున్నట్లు ప్రార్థిద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి మీ పాదాల చెంత కృతజ్ఞతలు అర్పిస్తున్నాము. ఉదయకాలమున మందిరమున నిన్ను ఆరాధించి ఉన్న ప్రతి బిడ్డను దీవించండి. ప్రాముఖ్యంగా ఈ రాత్రికాలపు వాక్య భాగమునకు సహకారం ఇచ్చినటువంటి కుటుంబమును సత్యనారాయణ గారిని, నాగేశ్వరమ్మ గారిని ఆశీర్వదించండి. వారి కుటుంబ సభ్యులను దీవించండి. ఈ రాత్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. యేసు ప్రభు ద్వారా అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ద్వితీయ ఉపదేశ కాండము 25వ అధ్యాయము 17వ వచనం మీ దగ్గర ఉంచుకోండి. 17, 18, 19 వచనాలు అమాలేకీయులను గుర్చి వ్రాయబడినటువంటి మాటలు. అమాలేకీయులు ఎవరు? అమాలేకీయుల యొక్క గుణం ఏమిటి? అమాలేకీయులు ఎట్లా యుద్ధం చేస్తారు? ఇవన్నీ గమనార్హం. ఇశ్రాయేలు జనాంగం ప్రయాణంలో అలసిపోయి ఉన్నారు, బడలికతో ఉన్నారు, ప్రయాసపడున్నారు. అలాంటి వారి మీదకు వచ్చి వారిలో కొంతమందిని హతం చేశారు ఈ అమాలేకీయులు. రెఫిదీము అనేటువంటి స్థలంలో అమాలేకీయులు ఇశ్రాయేలు జనాంగాన్ని అక్రమంగా ఎదుర్కొన్నారు. మోయాబీయులు, ఎదోమీయులు వీరిని విడిచిపెట్టమన్నాడు. కానీ అమాలేకీయులు మాత్రం విడవవద్దు, చంపమన్నాడు. భూమి మీద ఆ పేరు వినబడకూడదన్నాడు. భూమి మీద అమాలేకీయులు అనే పేరు వినబడకూడదు. ఇశ్రాయేలీలకు అమాలేకీయులకు తరతరం యుద్ధం కనుక వారు అక్రమమైనటువంటి జీవితం కలిగిన వారు. అంతేకాదు, అలసినటువంటి వారి మీద కత్తి జుళ్ళు పెంచటం ధర్మం కాదు. ప్రయాసతో అలసిపోయిన వారి మీదకి వచ్చి ఖడ్గం దుయ్యటం వీరుని లక్షణం కాదు. కనుక అణగారిపోతున్నటువంటి ప్రజల మీద ప్రతాపం చూపించటం అమాలేకీయులు చేసిన పని. అది వారి గుణాన్ని సూచిస్తోంది. కనికరము లేని వారు అమాలేకీయులు, విగ్రహారాధికులు అమాలేకీయులు, రక్తము చిందించుట ఇష్టము కలిగిన జనులు వారు, శాంతి కాముకులు కాదు వారు. అందుకే దేవుడు వారిని భూమి మీద లేకుండా చేయమనేది శాసించాడు. 17వ వచనం చదువుతాను. మీరు ఐగుప్తులో నుండి వస్తుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనుము. దేవుడు కొన్ని పాఠాలు నేర్పించడానికి గతాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆ పాఠం భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. దైవ చిత్తాన్ని నెరవేర్చడంలో అది వినియోగించబడుతుంది. అందుకే జ్ఞాపకం చేసుకోమన్నాడు. అమాలేకీయులు దేవునికి భయపడని వారు. మార్గములో మీకు ఎదురుగా వచ్చారు. ప్రయాసపడి అలసి ఉన్న నీ వెనుక వారిలో బలహీనులను అందరినీ వారు హతం చేశారు. బలహీనులను హతం చేయటం ఎంత దౌర్భాగ్యం. యుద్ధానికి కూడా సమఉజ్జీలు కావాలి. యుద్ధంలో బలహీనంగా ప్రయాసపడి అలసటతో ఉన్న వారిని కత్తివాత చేత హతం చేశారు. ఎందుకంటే వారికి భయం లేదు. యుద్ధానికి రాని వారి మీదకి యుద్ధానికి వెళ్ళటం అధర్మ యుద్ధం. అది యుద్ధానికి సయ్యన్న వారితోనే యుద్ధం. కానీ
కానీ అలా లేదు పరిస్థితి. అహరోను, హూరు, మోషే పర్వతం మీదకెక్కి చేతులు పైకెత్తాడు. మోషే చేతులు పైకెత్తినంతసేపు రెఫీదీములో అమాలేకీయుల మీద యెహోషువ గెలుస్తూ వచ్చాడు. కనుక ప్రార్థనా శక్తితో దానిపై ఆధారపడటంతో అమాలేకీయులను సంహరిస్తూ వచ్చాడు యెహోషువ. ఇక్కడ చెబుతున్న మాట, దేవునికి ఎదురు తిరిగిన జనాంగం, దేవునికి భయపడని జనాంగం జీవించుటకు అర్హులు కాదనేది ప్రకటించాడు. కాబట్టి నీవు స్వాధీనపరుచుకునేటట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యంగా నీకిస్తున్న దేశములో చుట్టుపట్ల ఉన్న నీ సమస్త శత్రువును లేకుండా చేసి నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి కలుగజేసిన తరువాత ఆకాశము క్రింద నుండి అమాలేకీయుల పేరు తుడిచివేయాలి. ఇది మరిచిపోవద్దు. డూ నాట్ ఫర్గెట్ దిస్. మీరు వారిని నశింప చేయండి అనేది ఆజ్ఞ మర్చిపోవద్దు అన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో సౌలును దేవుడు హెచ్చరిక చేశారు సమూయేలు ప్రవక్త ద్వారా. అమాలేకీయులతో యుద్ధానికి వెళ్ళి వాళ్ళని సమూల నాశనం చేయమన్నప్పుడు అగగు అనే అమాలేకీయుల రాజును తీసుకొచ్చుకున్నాడు సౌలు రాజు. బలమైన గుర్రములను ఎడ్లను తెచ్చుకున్నాడు. దేవుడు అందుకే అతన్ని విడిచిపెట్టాడు. సౌలు యొక్క మరణం సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తాం. ఒక అమాలేకీయుని చేతిలో సౌలు మరణం సంభవించింది. దేవుడు సౌలుతో అమాలేకీయులను సమూలంగా నాశనం చేయమన్నాడు. నాశనం చేయని కారణంగా సౌలు అమాలేకీయుని చేతిలో చనిపోయాడు. దేవుడు మన నుండి తీసివేసుకోవని చెప్పినటువంటి విషయాలు మనం తీసుకొనకుండా ఉంచుకుంటే మన అంతరంగంలో అవి మనల్ని గాయం చేస్తాయి, కొన్నిసార్లు సంహరిస్తాయి. అమాలేకీయులకు దైవ భయం లేదు. దైవ భయము లేని స్థితి హృదయంలో ఉండకూడదు. అక్రమము నాకు చోటు హృదయంలో ఉండకూడదు. సంపూర్ణమైనటువంటి కనికరం చేత హృదయం నిండి ఉండాలి. అప్పుడే దేవుడు మన యందు ఆనందిస్తాడు. సమూలంగా తుడిచిపెట్టి తీసేయమన్నప్పుడు తీసేయాలి. హృదయంలో దేవునికి ఇష్టం లేనివి, దేవునికి భయపడనివి, దేవునికి దూరంగా ఉన్నవి అనుభవాలుంటే వాటిని తొలగించాలి. తొలగించకపోతే, తుడిచిపెట్టకపోతే ఒక దినాన్ని అది మనల్ని తుడిచిపెట్టే పరిస్థితి. 25వ అధ్యాయం ముగించుకున్నాం. 26వ అధ్యాయం ప్రారంభించుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యంగా ఇస్తున్న దేశానికి నీవు వచ్చి దాన్ని స్వాధీనపరుచుకొని దానిలో నివసిస్తున్నప్పుడు నీ దేవుడైన యెహోవా నీకు ఇస్తున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకుని భూఫలములన్నింటిలోనూ ప్రథమ ఫలములను తీసుకొని గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరం ఏర్పరచుకుని స్థలమునకు వెళ్ళి ఆ దినములలో ఉండి యాజకుని యొద్దకు పోయి యెహోవా మన పితరులకు ఇచ్చేదనని ప్రమాణం చేసిన దేశమునకు నేను వచ్చి ఉన్న సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవాలను. దేవుడు పితరులతో ప్రమాణం చేసిన దేశానికి తాను వచ్చాడు అనేది యాజకుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకోమన్నాడు. యాక్సెప్టింగ్ ద యాక్ట్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ దెమ్. వారి పక్షంగా దేవుడు చేసిన క్రియను వారు సాక్షార్థమై ఒప్పుకుంటున్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన ఫలం ఇజ్రాయేలీయులు యెహోషువ నాయకత్వం కింద అనుభవించారు. అందుకనే ప్రతి ఇజ్రాయేలీయుడు దేవుని యొక్క మందిరమునకు వెళ్ళి యాజకునితో చెప్పాలి, దేవుడు నన్ను ఈ స్థలాన ఉంచాడు. ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ మీ. నా పక్షంగా దేవుని ఉద్దేశ్యమును దేవుడు నెరవేర్చాడనేటువంటి విషయాన్ని ఒప్పుకొని తీరాలి. తర్వాత భూఫలములు, ప్రథమ ఫలములు గంపలో ఉంచి మందిరానికి వెళ్ళాలట. దేవుని మందిరమునకు వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళవద్దనేది పాత నిబంధనలో బోధ. అందుకని దైవ సేవకులకు ఒట్టి చేతులతో పంపటం
క్రైస్తవ సంఘానికి అలవాట్లేదు. దైవ సేవకుడు గృహదర్శనం చేసినప్పుడు ఖచ్చితంగా వారిని రిక్తహస్తాలతో పంపరు. ఖచ్చితంగా వారికి కలిగి ఉన్న దానిలో కొంచెమైన వారిచ్చి పంపిస్తారు. దేవుడు ఏర్పరచుకున్న స్థలానికి వెళ్ళాలి, తమకు ఇవ్వబడిన అర్పణల్లో ప్రథమ ఫలాలను తీసుకొని ఒప్పుకోవాలి. యాజకుడు ఆ గంపను నీ చేతుల నుండి తీసుకుని నీ దేవుడైన యెహోవా బలిపీఠం ఎదుట వచ్చగా, నీవు నా తండ్రి నశిస్తున్న అరామీ దేశస్థుడు, నేను ఐగుప్తునకు వెళ్ళాను, కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసినై, గొప్పది బలమైనది విస్తారమైనది జనమయ్యింది. ఐగుప్తీయులు మనల్ని హింసపెట్టి మనల్ని బాధపరిచి మన మీద కఠిన దాస్యం మోపగా, మన పితరుల దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా మన మొరను విని మన బాధను ప్రయాసమును మన కలిగిన హింసను చూచెను. అప్పుడు యెహోవా బాహుబలం వలన, చాపిన చేతి వలనను, మహాభయం వలనను, సూచక క్రియల వలనను, మహత్కార్యముల వలనను ఐగుప్తులను మనల్ని రప్పించి ఈ స్థలంలోకి మనల్ని చేర్చి పాలు తేనెలు ప్రవహించు దేశమని ఈ దేశమును మనకిచ్చాను. వారి యొక్క గతాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు వారిని. ఎందుకంటే వారు అరామీ దేశస్థుడైన పితరుండి, అంటే అబ్రహాం గారి నుంచి వచ్చారనమాట. నా తండ్రి నశిస్తున్న అరామీ దేశస్థుడు సిరియా వాడు కనుక కల్దీయుల పట్టణం, బబులోను ప్రాంతం, ఊరు అనేటువంటి ఊరు, అక్కడ నుండి వచ్చాడు అబ్రహాం గారు. అన్యుడు, సిరియన్స్ అంటే అన్యుడు, వారు విగ్రహారాధికులు, వారికి దేవుడు తెలియదు మొదట. తరువాత అబ్రహాం గారికి దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడు. కనుక నా పితరుడికి ఇచ్చిన వాగ్దానం నా పట్ల నెరవేర్చాడనేటువంటి ఒక ఉన్నత శ్రేణి అనుభవం ఆనాటి యూదుల్లో కావాలని నేర్పించబడ్డారు. ఈ రోజున మనం కూడా అంతే. మన పితరుల కంటే శ్రేష్ఠ అనుభవంలో మనం ఉన్నాం. దేవుడిచ్చిన వాగ్దానాలు యేసుక్రీస్తునందు మన జీవితాల్లో నెరవేరటానికి సిద్ధంగానే ఉన్నాయి. చూడండి, యెహోవా బాహుబలము వలన, చాచిన చేతి వలన అద్భుత కార్యాలు జరిగాయి. ఇట్ ఈస్ నాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎనీ ప్రాఫిట్. ఏ ప్రవక్త యొక్క సొంత చేతిలో లేదండి అధికారం. దేవుని చేతి వలన జరిగాయి కార్యాలు. యేసుని గురించి కూడా దేవుని చేతి వలన అతడు దెయ్యములను వదిలిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర శిష్యులుగా ఉన్నవారు దెయ్యాలను వదిలిస్తున్నప్పుడు ప్రభు యొక్క బంధువులు ఆయన మీద నేరారోపణ చేశారు, నువ్వు బెయల్జూబు వలన నువ్వు దెయ్యాలు వదిలిస్తున్నావు. వాస్తవంగా దేవుని హస్తం వలన ఆయన కార్యాలు చేశాడు. మోషే దేవుని హస్తం వలన ఆ కార్యాలు చేశాడు. దేవుడు వారికి తోడుకొట్టబట్టి జరిగిన కార్యాలు అవి. అవన్నిటికీ మేము సాక్షులు అని చెప్పమన్నాడు. మహత్కార్యాలు చేసి ఐగుప్తులో నుండి మనల్ని రప్పించి పాలు తేనెలు ప్రవహించు దేశానికి తానే మనల్ని తోడుకొని వచ్చాడు. ఆయన మనకి ఇచ్చాడు. కాబట్టి యెహోవా, నీవే నాకు ఇచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను నీకు తెచ్చి ఉన్నాను. నీ దేవుడైన యెహోవా సన్నిధిలో చెప్పాలి. నీ దేవుడైన యెహోవా సన్నిధి దాన్ని పెట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధి నమస్కారం చేసి, నీవు నీ ఇంటివా నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయంలో నీవును లేవీయులను నీ దేశములను పరదేశములను సంతోషింపవలెను. దేవుని సన్నిధిలో సంతోషించాలి లేవీయులతో కలిసి. సోదరుడా, సోదరి, దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధిలో సంతోషించాలి. దేవుని సన్నిధిలో దేవుని యొక్క యాజకులుగా ఉన్న వారి యొక్క పోషణార్థమైన బాధ్యత వారు తీసుకోవాలి. నీవే నాకు ఇచ్చిన భూమి యొక్క ఫలాలను నీ యొద్దకు నేను తెస్తున్నాను. మనం కొత్తగా ఏం తేవటంలా, దేవుడు మనకిచ్చిన వాటిలో దేవునికి ఇస్తున్నాం, కృతజ్ఞత కలిగి ఉంటున్నాం. దేవుడు మన నుండి కోరుతోంది ఏమిటి? ఇది దేవుడే ఇచ్చాడు నాకనే గుర్తింపు. ఎవరైతే దేవుడు నాకు ఇచ్చాడని గుర్తింపుతో ఉంటారో వారు కృతజ్ఞత కలిగిన వారుగా ఉంటారు. తర్వాత వచనం 12వ వచనం, 10వ భాగం ఇచ్చు సంవత్సరమున అనగా 3వ సంవత్సరమున నీ వచ్చుబడి అంతటిలో 10వ వంతును చెల్లించి అది లేవీయులకును పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాళ్లకును ఇవ్వవలను. వారు నీ గ్రామాల్లో తిని తృప్తి పొందిన తర్వాత నీవు నీ దేవుడని యెహోవా సన్నిధిని నీవు నాకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలంటి చొప్పున నా ఇంటి నుండి ప్రతిష్ఠితమైన దాన్ని తీసివేసి లేవీయులకు పరదేశులకు తండ్రి లేని వారికి విధవరాళ్లకు నేను ఇచ్చాను. నీ ఆజ్ఞల్లో నేను దేన్ని మీరలేదు, దేనిని మర్చిపోలేదు.
ఇది చాలా ప్రాముఖ్యమైనది. నీ ఆజ్ఞలలో దేనిని నేను మీరలేదు, దేనిని నేను మరిచిపోలేదు. దేవునికి స్తోత్రం. మీరలేదు, మరిచిపోలేదు. మరిచిపోలేదు కాబట్టి మీరలేదు. మీరలేదంటేనే మరిచిపోలేదు. దేవుని ఆజ్ఞలు ఉన్నాయా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అనుక్షణం నీ ప్రాణం ఆ వచనం మీద ఉండాలి. నా దేవుడు నా వలె ఇతరులను ప్రేమించమన్నాడు. కనుక నేను తింటున్నానంటే ఇతరులు తిన్నారా లేదా? నేను వస్త్రం కట్టుకున్నాను, ఇతరులు కట్టుకున్నారా లేదా? నేను నివాసంలో ఉన్నాను, ఇతరులు ఉన్నారా లేదా? నీ అవసరాలు నీకు ఎట్లనో ఇతరుల అవసరాలు కూడా నీకు అట్లనే. ఎప్పుడైతే ఆ విధంగా జీవిస్తామో దేవుణ్ణి వారికి చూపించగలుగుతాం. చూడండి, ఎవరైనా సహాయం చేసిన వారిని మన తెలుగు ప్రజలు మా దేవుడు లాంటివాడండి అంటారు. అంటే ఏమిటి? గాడ్స్ మైండ్ ఏమిటి? ఆపదలో ఉన్నవాడికి సహాయం చేయటమే. కనుక తల్లిదండ్రులు లేని వారికి, అనాథ పిల్లలకు, విధవరాండ్రకు సహాయకులుగా ఎంతవరకు మనం నిలుస్తున్నామండి? కేవలం ఆదివారం చర్చికి వెళ్ళి వస్తున్నాం అంతేనా? కానుకలేసి వస్తున్నాం టబ్బాపేటలో అంతేనా? జీవితంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని, దేవుడు నీకు ఇచ్చిన వనరులను దేవుడు చెప్పిన విధానంలో ఖర్చు పెట్టడం ఎప్పుడు నేర్చుకుంటాం మనం? చాలా ప్రాముఖ్యం అది. తరువాత, నేను దుఃఖములో ఉండగా దానిలో కొంచెమైనా తినలేదు, అపవిత్రుడై ఉండగా దానిలో దేన్ని తీసేయలేదు, చనిపోయిన వారి విషయమై దానిలో ఏరియూ నేను ఇయ్యలేదు. నా దేవుడిని యెహోవా మాట విని నాకు ఆజ్ఞాపించినట్లు సమస్తం జరిపించాను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నా దేవుడైన యెహోవా చెప్పినట్లు సమస్తము జరిపించి ఉన్నాను. ఆదికాండ 7వ అధ్యాయంలో చెబుతాడు, నోవాహు అట్లు చేశాను. నోవాహు దేవుడు చెప్పినది యావత్తు చేశాను అన్నాడు. ఇక్కడ కూడా అదే చెబుతున్నాడు. దేవుడు చెప్పినది చెప్పినట్లు సమస్తం జరిపించాలి. 90%, 80% చేయటం కాదు, 100% చేయాలి. దేవుడికి నీవు జవాబుదారివి. దేవునికి నువ్వు లెక్క అప్పగించాలి. దేవునికి నువ్వు కృతజ్ఞత చెల్లించాలి. నీ దేవునికి సమస్తం తేటగా కనబడుతోంది. కాబట్టి మన ఉద్దేశములు ఏమై ఉండాలనగా, ఆయన ఆజ్ఞాపించినది సమస్తం జరిగించాలి, పాక్షికం కాదు. నీ పరిశుద్ధ ఆలయము ఆకాశములో నుండి చూచి నీ జనులైన ఇశ్రాయేలీయులను పాలుతేను ప్రవించు దేశమని నీవు మా పితరులతో ప్రమాణం చేసినట్లు మాకిచ్చి ఉన్న దేశమును ఆశీర్వదించమని చెప్పాలి. దేవుని ఆజ్ఞలు పాటించి ప్రార్థించాలి. దేవుని వాక్యాన్ని పాటించకుండా ప్రార్థించడం అలవాటైపోయింది ఈ దినాల్లో చాలా మందికి. అది కరెక్ట్ విధానం కాదు. దేవునికి లోబడాలి, దేవునికి ప్రార్థించాలి, దేవునికి విధేయత చూపాలి, దేవునికి ప్రార్థించాలి, దేవుని పట్ల మన జీవితాన్ని సమర్పించాలి, దేవునికి ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడు దేశాన్ని దీవించమంటున్నాడు, ఆశీర్వదించమన్నాడు. మనం మన దేశాన్ని దీవించమంటున్నామా? మన దేశాన్ని దీవించమంటున్నామా? మన ప్రజలను దీవించమంటున్నామా? మన అధికారులను దీవించమంటున్నామా? మన ప్రధానం దీవించమంటున్నామా? మన పరిపాలన దీవించమంటున్నామా? మన దేశానికి దీవెనగా ఉండాలనగా దీవించమని ప్రార్థించువారముగా ఉండాలి. 16వ వచనం, ఈ కట్టడలు విధులు గైకొనమని నీ దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించున్నాడు గనుక నీవు పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో వాటిని మనస్సు ప్రకారం అనుసరించి నడుచుకోవాలి. యెహోవాయే నీ దేవుడై ఉన్నాడని నీవు ఆయన మార్గంలో నడిచి ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులు ఆయన అనుసరించి మాట విందునని నేడు ఆయనతో మాట ఇచ్చితివి. మరియు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞలన్నింటినీ గైకొందువని తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తిగణత పేరు కలుగు నిన్ను హెచ్చించుదని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందివని యెహోవా ఈ దినమున ప్రకటన చేశాను. ఏ దినమున? మోషే మాట్లాడుతున్నాడు. ఆ దినాన్ని ప్రకటన చేశాడు. ఏమని? అందరికంటే ఆశీర్వదిస్తాను, నీకు కీర్తి ఘనత కలుగుతుంది, అందరు జనాంగం కంటే కీర్తి ఘనత కలుగుతుంది అన్నాడు. సోదరుడా, సోదరి, దేవుడు ఏర్పరచుకున్నాడు, దేవుడు రక్షించుకున్నాడు. దేవుని మాట విన్నట్లయితే నీవు ఆయనకి స్వకీయ జనమై ఉండి ఆయన ఆశీర్వాదాన్ని పొందుతావు. ఆయన నీ కీర్తి ఘనతనిస్తాడు, ప్రతిష్ఠిత జనమై ఉంటావని ప్రకటన చేస్తున్నాడు. రేపటి వాక్య ధ్యానంలో 27వ అధ్యాయం ప్రారంభించుకుందాం. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబం వీరంపాలెం వాస్తవ్యులు కొమ్మంటి సత్యనారాయణ నాగేశ్వరమ్మ గారు, కుమార్తె అల్లుడు రత్నకుమారి సీతారామయ్య, కుమారుడు రమేష్, మనుమలు మనుమరాలు శాంతి స్వరూప శిరీష తేజ, మేనకోడల కుటుంబం సునీత కృష్ణ గారు సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించును గాక.
మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును ద్వితీయోపదేశకాండం నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. క్విజ్ నెంబర్ 349లోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నాండి, తొందరగా వ్రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 349 ద్వితీయోపదేశకాండము 13, 14, 15, 16, 17 అధ్యాయాల ఆధారంగా ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, ఇతర దేవతలను పూజింపుమని ప్రేరేపించిన వారిని ఏమి చేయాలి? ఇతర దేవతలను పూజింపుమని ప్రేరేపించిన వారిని ఏమి చేయాలి? రెండవ ప్రశ్న, పంది 2 డెక్కల గలదైనను దాని మాంసమును ఏల తినకూడదు? పంది 2 డెక్కల గలదైనను దాని మాంసమును ఎలా తినకూడదు? మూడో ప్రశ్న, హెబ్రీ దాసునికి ఎంతకాలము సేవ చేసినా విముక్తి కలుగును? హెబ్రీ దాసునికి ఎంతకాలము సేవ చేసినా విముక్తి కలుగును? నాలుగో ప్రశ్న, లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలుగ చేయును? రిఫరెన్స్ వ్రాయండి. లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలుగ చేయును? రిఫరెన్స్ వ్రాయండి. ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న, సూర్యుని గాని చంద్రుని గాని పూజించిన వాణిని ఏమి చేయవలెను? సూర్యుని గాని చంద్రుని గాని పూజించిన వాణిని ఏమి చేయవలెను? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానం రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయడం మర్చిపోకండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. రక్షకుడా, ఎపిసోడ్ సహకారం ఇచ్చిన సత్యనారాయణ నాగేశ్వరమ్మ గారిని, కుటుంబ సభ్యులను ఆశీర్వదించండి. రేపటి వాక్య ధ్యానమును ఎపిసోడ్ సహకారాన్ని పంపించండి. యేసు దివ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండును గాక, ఆమేన్.